అంటే కర్రలతో ఆడటం. కోలాటమా? నాకు తెలుసు, కళ్ళతో చుట్టి తిరిగి ఆడతారు. అవును, ఇంకో మంచి విషయం ఏంటంటే కోలాటం చాలా సులభంగా ఉంటుంది. నాట్యం రాని వాళ్ళు కూడా చేయవచ్చు. కోలాటం చేసేటప్పుడు అందరూ సంతోషంగా ఆనందంగా నవ్వుతూ చేస్తారు. నేను విన్నాను, ఊరిలలో ఫెస్టివల్ టైంలో ఆడతారు. అవును, కోలాటం నాట్యం మాత్రమే కాదు, పని జట్టుగా చేయడం నేర్పిస్తుంది. అందరూ ఒకేలాగా చేస్తారు. మీరు కోలాటం చూసారా? ఇప్పుడు మేము పిల్లలు పెద్దవాళ్ళు చూపిస్తాము, మీరు చూడండి. అందరూ రండి. అందరూ రండి. కోలాటం ప్రాముఖ్యత విన్నారు కదండి. ఇప్పుడు మీకు ఆ కోలాటం ఎలా ఉంటుందో కూడా చూపించడానికి గ్లెన్ మిల్స్ నుంచి ఒక బృందం ముందుకు వచ్చారు. ఒక్క నిమిషం టైం ఇస్తే వాళ్ళు రెడీ అవుతారండి. ఒక్క నిమిషం అండి. టెక్నికల్ డిఫికల్టీస్ అండి. ఒక్క 30 సెకండ్లోని మ్యూజిక్ పెడతాము. ఈలోపు చూస్తూ ఉండండి. స్టేజ్ రెడీ. ఒంటె కృష్ణుడిగా చేసిన పరమాకలాపాలు చూపిన మహిమలను ఉద్దేశించి రేపల్లెవాడలో ఉన్న చిన్ని కృష్ణ వెన్న ముద్దలే దొంగిలించే చిన్ని కృష్ణ అంటూ మన అయ్యప్ప గానామృతుడు కుమార గురుస్వామి వారు గానం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని భక్తి గీతాన్ని విందాం, విని అందరం పాడుకుందాం.
పాటు డాన్స్ నేర్చుకొని కోలాటం ఎలా ఉంటుందో చూపించడానికి అని చెప్పి ప్రాక్టీస్ చేశారండి. ఇంకొకసారి థ్యాంక్ యూ. మీ పేరేంటో చెప్పి అమ్మకి యశిక. సంధ్య. నా పేరు నీలా. శ్రీరామ్, శాలిని, చందన, పవిష, ప్రణవ్, స్వాతి, శిల్ప, ప్రణవ్, యశోద, కృతిస్, మామ్, శిక్ష, ప్రశాంతి. థ్యాంక్ యూ అండి. ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి అంటే చందన అండి. తను శిరీష్ గారు ప్రమోదం పిల్లలు ఇద్దరు తల్లులు వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు నేర్చుకొని మిగతా తల్లికి నేర్పించి చేశారండి. కొంచెం ఒక్కసారి శిరీష్ గారు మిగతా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అండి. లాస్ట్ మినిట్లో చేరి ప్లీజ్ ముందుకు రండి. లాస్ట్ మినిట్లో చేరి నేర్చుకున్నారు. మనం ముందుకు వెళ్దాము, కరెక్ట్గా వేసుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ ప్రోగ్రామ్కి ప్రాక్టీస్ చేస్తారు. రెండు ముందుకు రండి, అందరూ ఒకసారి ముందుకు వచ్చి రండి, ముందుకు వచ్చి కర్టన్ క్లోజ్ చేయండి. మీ బేబీ